రాజీవ్ గారు, ఈ ఎపిసోడ్ వరుసగా చూసుకుంటూ వస్తున్నాం. స్కామ్ దగ్గర స్టార్ట్ అయినప్పుడు దాదాపు కోట్లాది రూపాయలు విలువ చేసే ఫోన్లో ఈ స్కామ్లో ఇరుక్కున్న వాళ్ళందరూ కూడా ధ్వంసం చేశారంటూ అమిత్ అరోరా రిమాండ్ రిపోర్ట్తో పాటు కొన్ని లీకులు కానీ కొన్ని విషయాలు బయటకు వచ్చాయి. తర్వాత ఈడీ కస్టడీలో మన రిపోర్ట్ రిమాండ్ రిపోర్ట్ కన్ఫెక్షన్ రిపోర్ట్లో కూడా అవన్నీ కూడా రాసుకుంటూ వచ్చింది. ఈ ప్రాసెస్లోని అట్లా అందరూ కూడా పొలిటికల్గా ఆమెకు యాంటీగా ఉన్న వాళ్ళందరూ కూడా ప్రతిపక్షాలన్నీ కూడా నేరం చేయనప్పుడు ఫోన్లు ఎందుకు ధ్వంసం చేశారంటూ ఆమెని ఇరుకుని పెట్టడానికి చాలామంది ప్రయత్నం చేశారు. కానీ ఆమె పలు సందర్భాల్లో చెప్తూనే వస్తున్నారు, నేను ఫోన్లు ధ్వంసం చేయలేదు, ఫోన్లు ఉన్నాయి, అవసరం ఇస్తానంటూ ఆమె చెప్పుకుంటూ వచ్చారు. ఆమె అన్నట్టుగానే మూడోసారి వెళ్తూ కొన్ని ఫోన్లు మీడియా ముందు చూపించి లోపలికి తీసుకెళ్లారు. వాటితో పాటు ఒక లెటర్ కూడా ఇచ్చారు, మనందరం చూసాం. ఆ లెటరు ఇవ్వడం వెనక ఉద్దేశం ఏంటి, ఆ లెటర్లో లీగాలజీ ఎంత ఉంది, దాని వెనక ఉన్న ఆ డ్రాఫ్టింగ్లో కరెక్ట్గా కొన్ని మిస్టేక్స్ కనిపిస్తుంది తెలుస్తుంది. దానివల్ల ఆమెకి ఇబ్బంది అవుతుందా, లేదు ఈ వాడిన ఫోన్లు ఆమెకి ఇవ్వడం వెనక ఇచ్చిన తర్వాత ఈడీకి ఏమైనా ప్లస్ అవుతుందా, లేదు కవిత గారికి ఏమైనా మైనస్ అవుతుందా? ఇప్పటి వరకు ఫోన్లు వాడలేదు, ఫోన్లు ధ్వంసం చేశారు అని చెప్తున్న ఈడీకి ఈ ఫోన్లు తీసుకెళ్లడంతో ఈడీ ఏమైనా షాక్ తిందంటారా? ఒకసారి మీ విశ్లేషణ. మొదలుపెట్టే ముందు 2 కరెక్షన్స్ అండి మీరు చెప్పిన దాంట్లో. ఒకటి, ఈడీ వారు లీక్లు ఇచ్చారు, ఫోన్లు డిస్ట్రాయ్ చేసిన. ఈడీ వారు ఎక్కడ లీక్లు ఇవ్వరు. ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఇన్వెస్టిగేషన్ జరుగుతుండగా జనరల్గా లీక్స్ ఉండవు. ఇది ఎక్కడి నుంచి బయటకు వచ్చిందంటే, మొదటిసారి అమిత్ అరోరా రిమాండ్ రిపోర్ట్లో, తర్వాత ఐ థింక్ సమీర్ మహేంద్రు ఛార్జ్ షీట్లో వచ్చింది. సో రిమాండ్ రిపోర్ట్ ఛార్జ్ షీట్లో ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ తను కలెక్ట్ చేసిన ఆధారాలు, సాక్షులు చెప్పిన స్టేట్మెంట్లు అవన్నీ రికార్డు చేసి ఫైల్ చేస్తుంది. ఒకసారి కోర్టులో ఫైల్ చేసిన తర్వాత అది పబ్లిక్ డాక్యుమెంట్, ఎందుకంటే కాపీస్ అదర్ సైడ్ లాయర్లకు ఇస్తారు, కోర్టు నుంచి కూడా సర్టిఫైడ్ కాదు. సో ఈడీ వారు డెలిబరేట్గా ఎక్కడ లీక్ చేయలేదు ఒకటి. రెండోది ఏంటిదంటే, ఈడీ వారు అంటే ముందు ఈ లెటర్ సిగ్నిఫికెన్స్ మాట్లాడి దాని నుంచి చేస్తే ఈజీగా ఉంటుంది. ఈ ఫోన్లని ఇంకో విషయం చెప్పారు, ఈవిడ ఎప్పటి నుంచో ఫోన్లు నా దగ్గరే ఉన్నాయి, నేను డిస్ట్రాయ్ చేయలేదని చెప్తా ఉందన్నారు. అది కూడా మీరు తప్పు. ఎందుకంటే గత నవంబర్లో ఎప్పుడో ఫోన్లు గురించి డిస్కషన్ మొదలైంది. ఓకే, ఐ థింక్ రీసెంట్గా TV9 ఇంటర్వ్యూలోను దేంట్లోనూ తను మొదటిసారిగా ఆ ఫోన్లు నా దగ్గరే ఉన్నాయని చెప్పింది. అప్పటి వరకు రాలేదు. రెండోది, ఈ నిన్న ఇచ్చిన లెటరు ఫోన్లు సబ్మిట్ చేయడానికి కల ఒకటేమో పొలిటికల్ మైలేజ్, ఒకటి ఇన్వెస్టిగేషన్. అంటే 2 ప్రకారాలు చూద్దాం. పొలిటికల్ మైలేజ్ వచ్చే వరకు ఆవిడ మీద 2-3 పబ్లిక్ పర్సెప్షన్ ఏర్పడింది. ఒకటి, ఫోన్లు డిస్ట్రాయ్ చేశారు, మీరు అన్నట్టు నేరం చేసే డిస్ట్రాయ్ చేయకపోతే డిస్ట్రాయ్ చేయాల్సిన అవసరం ఏముంది అని. రెండోది వచ్చి, తను ఈడీ విచారణకు ఆ రోజు వెళ్లకుండా సుప్రీంకోర్టులో కేసు చేయడంతో ఏదో భయపడ్డారు, తగ్గారు, అంతకుముందు వరకు దేనైనా ఎదుర్కొంటా ఉన్న వాళ్ళని ఈ 2 పర్సెప్షన్లని డిస్పెల్ చేయడానికి, అంటే దూరం చేయడం కోసం తను ఈ పని చేసింది అనేది నా ఒపీనియన్. ఎందుకంటే ఫోన్లు సబ్మిట్ చేస్తే తను వెళ్ళి డైరెక్ట్ చేయొచ్చు, బయట మీడియాకి ఆ ఫోన్లు చూపెడుతూ ఆ లెటర్ని బయటికి లీక్ చేసి ఇవ్వడం. అంటే మీడియాకు చూపించే వెనక మరో ఉద్దేశం అనుకోవచ్చు కదండి. ఆల్రెడీ ఫోన్స్ అని ధ్వంసం చేసామంటూ ఈడీ చెప్పడం మీరు అన్నట్టుగా అమిత్ అరోరా కన్ఫెషన్ అంటే నేను అనేది అది లేదు, ఉన్నాయి నా చేతిలో, అదే నేను అనేది. అది తను చేసింది ఉద్దేశం ఏంటిదంటే, పొలిటికల్గా తన మీద ఉన్న ఆరోపణలు ఒకటి, రెండోది పబ్లిక్ పర్సెప్షన్, ఈడీ విచారణను అవాయిడ్ చేసింది, సుప్రీంకోర్టుకి వెళ్ళింది, ఈ 2 డిస్పెల్ చేయడానికి, దూరం చేయడం కోసం నేను ఇస్తున్నాను, నేను ధైర్యంగా ఎదుర్కొంటున్నాను అని. అయితే దీంట్లో చూడాల్సిన యాంగిల్ ఏంటంటే, పొలిటికల్ మైలేజ్లో 2-3 విషయాలు. తను గనుక ఫోన్లని, అంటే తను ఇచ్చిన ఇమేజ్ పబ్లిక్లో కూడా ఈరోజు టాక్ ఏముందంటే, తను ఇచ్చిన ఫోన్లు తనంతట తను వాలంటీర్గా ధైర్యంగా నా దగ్గర ఫోన్లు ఉన్నాయి, దాంట్లో ఏమీ లేదు అని ఇచ్చినట్టు ఇమేజ్ ఇచ్చారు. బట్ యాక్చువల్గా మీరు ఆవిడ లెటర్ కనుక జాగ్రత్తగా చదివితే ఫస్ట్ పారాగ్రాఫ్లోనే తను క్లియర్గా స్పెసిఫిక్గా, ఐఎమ్ టుడే సబ్మిటింగ్ బిఫోర్ యువర్ గుడ్ సెల్ఫ్ ఆల్ ద అర్లియర్ ఫోన్స్ దట్ ఐ మే హ్యావ్ యూజ్డ్ యాజ్ సాట్ బై యూ అన్నారు. అంటే ఈడీ వారు అడిగిన తర్వాతనే స్పెసిఫిక్గా అంతకుముందు విచారణలో తీసుకెళ్ళి ఇస్తున్నారు. అంటే తనంతట తను, అంటే నవంబర్ నుంచి తనకు అవకాశం ఉండాలి, ఫోన్లు ఉన్నాయని చెప్పడం, నథింగ్ స్టాప్డర్, అంటే ఎవరు ప్రివెంట్ చేయలేదు ఆవిడని, డైరెక్ట్గా వెళ్ళి ఫోన్లు సబ్మిట్ చేయొచ్చు ఈడీ వరకు, మీరు ఇలా చెప్తున్నారు కానీ ఉన్నాయి అన్నాం. అది చేయకపోగా మొదటిసారి విచారణకు వెళ్ళినప్పుడు, రెండోసారి విచారణకు వెళ్ళినప్పుడు కూడా ఇవ్వలేదు, మూడోసారి కూడా
ఈడీ వారు అడిగితేనే ఇస్తుంది అని ఆవిడ రాసిన లెటర్లోనే యాజ్ సాట్ బై యూ, మీరు అడిగితేనే నేను ఇస్తున్నాను. దీంట్లోనే అంటే ఇంకోటి ఒక్క నిమిషం సార్, మీరు అడిగితే ఇచ్చాను అని మీరు అంటున్నారు. మీరు ముందు ఏం చెప్తున్నారు, మొదటిసారి రెండోసారి ఇవ్వలేదు కానీ మూడోసారి ఎందుకు ఇచ్చారు అని అంటున్నారు. సెకండ్ టైం ఈడీ అడిగి ఉండొచ్చు కదా, మీ ఫోన్లో డిశ్చార్జ్ చేస్తారంటున్నారు కానీ మీరు ఉన్నాయని చెప్తున్నారు కాబట్టి తీసుకొని రండి అని అడిగి నేను అనేది ఈడీ వారు ఎప్పుడైనా అడుగుండొచ్చు. ఇప్పుడు మనం పొలిటికల్ ఇమేజ్ చేసేటప్పుడు నా అంతటా నేను ధైర్యంగా వాలంటీర్గా వెళ్ళి ఇస్తున్నాను, నా దగ్గర దాయడానికి దాపరికానికి ఏదీ లేదు అని. అలా ఉన్నప్పుడు నవంబర్ నుంచి ఎన్నోసార్లు వెళ్ళి ఇచ్చే అవకాశం ఉండాలి. లేదు, ఈడీ విచారణ మొదటిసారి వెళ్ళినప్పుడు రెండుసార్లు తనంతట తను వాలంటీర్, అంటే నేను చెప్పదలుచుకున్నదండి ఇక్కడ వాలంటీర్గా ఇచ్చినట్టు కనపడతలేదు. ఆవిడ లెటర్ ప్రకారమే యాజ్ సాట్ బై యూ, అంటే ఈడీ అడుగుతుంది కాబట్టి అడుగుతుండే, అడగకపోతే ఇచ్చేది కాదేమో నేను అనేది. ఫస్ట్ టైం క్వశ్చన్ చేస్తున్నప్పుడు నా 9 గంటల్లో మీ ఫోన్ తీసుకురండి అంటే ఒకే ఫోన్ ఎందుకు ఇచ్చారు వాడి? అంటే వారు స్పెసిఫిక్గా ఆ ఫోనే అడుగుంటారు, ఆ ఫోనే తెప్పించుకుంటారు. ఆ ఫోన్తో పాటు ఇగో ఈ ఫోన్ కూడా నేను ఇవ్వచ్చు కదా ఇవిడ. అదే నేను చెప్పదలుచుకున్నదండి, ఇచ్చేది ఉంటే అలాగే ఇవ్వాల్సింది. బట్ అంటే ఇది ప్యూర్లీ పొలిటికల్ మైలేజ్కి ఎందుకంటున్నా అంటే అలాగే ఇవ్వకుండా ఇలాగ ఇచ్చి దాన్ని తరంతట తానే వాలంటీర్గా ఇస్తున్నట్టు ఇమేజ్ కోసం ట్రై చేసింది. బట్ పొలిటికల్ మైలేజ్ లేదంటారు. లేదు, దాన్ని కనుక ఆ లెటర్ కనుక సరిగ్గా ఎవరైనా చదివితే యాజ్ సాట్ బై యూ. రెండోది ఇంకో ముఖ్యమైన దీంట్లో ఏంటంటే అదే ఫస్ట్ పారాగ్రాఫ్లో ఐఎమ్ టుడే సబ్మిటింగ్ బిఫోర్ యువర్ గుడ్ సెల్ఫ్ ఆల్ ద అర్లియర్ ఫోన్స్ దట్ ఐ మే హ్యావ్ యూజ్డ్ అంది. అంతే తప్పిస్తే మీరు అడిగిన ఫోన్లు అన్నీ ఆర్ ఆల్ ద ఫోన్ అట్లా అనట్లేదు, ఐ మే హ్యావ్ యూజ్డ్ అంటే వాడి ఉండొచ్చు అంటే అక్కడ ఏదో ఇంకా కొన్ని రాలేదు అని. మూడోది ఇంపార్టెంట్, దానికి లింకు చేస్తూ ఐ మే హ్యావ్ యూజ్డ్ ఇన్ ద పాస్ట్ దట్ ఐ కుడ్ గ్యాదర్, అంటే నాకు దొరికినవే ఇస్తున్నాను అని, అన్నీ ఇస్తున్నానని చెప్పలేదు. దీనికి బలం చేకూరుస్తూ నిన్న మొన్న మీడియాలో ఆవిడ చూపెట్టిన ఫోన్ల పైన కొన్ని మీడియాలలో చూపెట్టారు. ఏదో 9 ఫోన్లకు కానీ 2 ప్యాకెట్లలో 5 ఫోన్లే ఉన్నాయి, 3 ఫోన్లు దాంట్లో 2 ఫోన్లు ఒక దాంట్లో అని. ఇంకా కొన్ని మీడియాలలో వాటిని కూడా ఎనలైజ్ చేసి ఆవిడ అతికిచ్చిన స్టిక్కర్ తోటి IMEI నెంబర్లు ఆ రిమాండ్ రిపోర్ట్లో ఉన్న 9 ఫోన్ల వాటితోటి మ్యాచ్ అవ్వట్లేదు కొన్ని ఫోన్లకని. అంటే అది ఇక్కడ కూడా కనపడుతుంది ఆవిడ రాసిన లెటర్లోనే దట్ ఐ కుడ్ గ్యాదర్ అని.